వెల్కమ్ టు శాంతాలక్ష్మి ఐఏఎస్ అకాడమీ. కాప్ 28 అనేది మన ప్రిలిమినరీ ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్ అండి. అయితే దానికి సంబంధించినటువంటి వివరాలని కాస్త డీటెయిల్గా తెలుసుకుందాం. మనకి ఈ కాప్ 28 అనేది కొన్ని ఎక్స్పెక్టేషన్స్ తోటి స్టార్ట్ అయింది దుబాయ్లో, కానీ దానికి అనుకున్నంత లెవెల్గా అవుట్కమ్స్ అనేవి రాలేకపోయాయి. సో మనకి తెలుసు యుఎన్ఎఫ్సిసి యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్లో భాగంగా క్యోటో ప్రోటోకాల్, ఆ తర్వాత ప్యారిస్ అగ్రిమెంట్ అనేది వచ్చింది. సో ఈ ప్యారిస్ అగ్రిమెంట్లో ప్రకారంగా ప్రతి మెంబర్ కంట్రీ వాళ్ళు ఒక నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్, అంటే క్లైమేట్ చేంజ్లో మెయిన్గా గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గించడం కోసం కొన్ని టార్గెట్స్ని పెట్టుకొని వాటి గురించినటువంటి వర్కౌట్ చేయాలని ఉంది. అయితే ఆ అచీవ్మెంట్స్ అసలు అవి ఎంతవరకు వర్కౌట్ చేశారు, దాని యొక్క కంప్లీట్ అసెస్మెంట్ అనేది ప్యారిస్ అగ్రిమెంట్ ప్రకారంగా ప్రతి 5 సంవత్సరాలకు ఒక్కసారి చేయాలి. దాన్ని పేరే గ్లోబల్ స్టాక్ టేక్ అని అంటారండి. అంటే కాంప్రిహెన్సివ్ అసెస్మెంట్ ఆఫ్ హోల్ వరల్డ్. మనం క్లైమేట్ చేంజ్కి ఎగేన్స్ట్గా ఏ విధంగా ఫైట్ చేస్తున్నాము, ఇంకా మనం ఫ్యూచర్లో మనం 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే ఇంతకంతా ఎక్కువ టెంపరేచర్ పెరగకూడదు అనుకుంటే ఇంకా మనం ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి అనే దాని గురించి క్లియర్ పిక్చర్ ఇస్తుంది అని అనుకున్నారండి గ్లోబల్ స్టాక్ టేక్. దాన్ని జిఎస్టీ అంటాం, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కాదు. ఇది మన ప్యారిస్ అగ్రిమెంట్లో ఉన్నటువంటి ఒక పీరియాడిక్ ఎక్సర్సైజ్. ఇది ప్రతి 5 సంవత్సరాలకు ఒక్కసారి చేయాలి. అయితే ఇది మొట్టమొదటిసారిగా మనం 2023లోనే చేశాము. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే వరల్డ్ మనం అందరం కూడా అసెస్మెంట్ ప్రకారంగా చూస్తుంటే ఎవరం కూడా సరిపోయేంత యాక్షన్స్ తీసుకోవట్లేదు. దీన్ని బట్టి మన టెంపరేచర్ అనే గ్లోబల్ టెంపరేచర్ అనేది 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ని జార్చుకునేలా ఉన్నామనేది ఒక నిజం అన్నమాట. అయితే ఇంకా చెప్పాలంటే ఈ 2023 అనేది కూడా వన్ ఆఫ్ ద హాటెస్ట్ ఇయర్ అండి. దాంట్లో కనీసం 90 డేస్ మనకి 1.5 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువగా వార్మింగ్ అనేది జరిగింది. అయితే ఈ కాప్ 28 ఈ గ్లోబల్ స్టాక్ టేక్ని బేస్ చేసుకొని మనం ఫ్యూచర్లో చాలా మంచి అవుట్కమ్ అంటే అంబిషియస్ యాక్షన్స్ తీసుకోవచ్చు అని ఒక ఎక్స్పెక్టేషన్ తోటి స్టార్ట్ అయిందండి. కానీ అనుకున్నంత లెవెల్గా అవుట్కమ్స్ రాలేకపోయాయి. కానీ కొన్ని చెప్పుకోదగ్గ ఇంపార్టెంట్ విషయాలు ఏంటి అంటే, ఫస్ట్ టైం మనము అసలు ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి దూరంగా వెళ్ళి రెన్యూవబుల్ ఎనర్జీ సైడ్ వెళ్ళాలి అని అక్నాలెడ్జ్మెంట్ చేశారండి. ఇంకా మిథేన్ ఎమిషన్స్ని కూడా తగ్గించాలి అనే దాని గురించి కూడా ప్రామిస్ చేసుకున్నారు. లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ ఇది చాలా ఇంపార్టెంట్. సో దీని గురించి కూడా అసలు ఎంత క్యాపిటలైజేషన్ జరిగింది, అలాగే దాని గురించి ఆపరేషనలైజేషన్ కూడా జరుగుతుంది. ఇంకా అగ్రిమెంట్ ఫర్ ద గ్లోబల్ గోల్ ఆన్ అడాప్టేషన్ ఇవి ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అవుట్కమ్స్లా మనకి కనిపిస్తున్నాయి. ఇవి చూడగానే ఏవో అచీవ్ చేసినట్టు కాదండి, కానీ ఇది స్టిల్ అండర్ అచీవ్మెంటే. మనం కాస్త డీటెయిల్లోకి వెళ్తే దీంట్లో మనం చెప్పుకోవాల్సిన ఇంపార్టెంట్ అవుట్కమ్స్ వచ్చేసి 1 లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్, 2 ఫాసిల్ ఫ్యూయల్ ఫేజ్ అవుట్, 3 ట్రిబులింగ్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ, 4 ఫేజ్ డౌన్ ఆఫ్ కోల్, 5 మిథేన్ ఎమిషన్స్ కట్స్ అండ్ 6 గ్లోబల్ గోల్ ఆన్ అడాప్టేషన్ అన్నమాట. సో మనం ఇక్కడ ఒక్కొక్కటి 1 by 1 నేర్చుకుందామండి. ఫస్ట్ వచ్చేసి లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్. అసలు పేరులోనే ఉంది, ఏదో లాస్ అండ్ డ్యామేజ్ ఎవరో చేశారు, ఫండ్ దానికి కావాలి. సో డ్యామేజ్ అయింది, దానికి ఫండ్ కావాలి. సో మనకి అసలు ఎంతసేపు మనం క్లైమేట్ చేంజ్ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. అసలు క్లైమేట్ చేంజ్ ఎక్కువ రావడానికి ప్రాబ్లం ఏంటి? ఎక్కువగా మన ఎర్త్ ప్లానెట్ అనేది చాలా ఎక్కువగా టెంపరేచర్ అనేది రేజ్ అవుతుంది. దానికి మెయిన్ కాజ్ వచ్చేసి మనం ఏం చెప్తామండి, గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటాం. సో ఫస్ట్ గుర్తుపెట్టుకోండి ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఇందులో మెయిన్గా ఏం చెప్తాం, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, వాటర్ వేపర్, కార్బన్ డైఆక్సైడ్,
అందులో మెయిన్గా కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కువ రెస్పాన్సిబుల్ అని మాట్లాడతాం. ఎందుకంటే ఒక్కసారి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయిన తర్వాత అసలు ప్లానెట్ మీద కొన్ని మిలీనియమ్స్ చాలా సంవత్సరాలు అలాగే ఉండిపోతుంది. దాంతో టెంపరేచర్ ఎర్త్ అట్మాస్ఫియర్ అనేది ఎక్కువగా హీట్ అయిపోతుంది. సో దానివల్ల మనకి అనర్థాలు జరుగుతాయి. ఇది బాగానే ఉంది. బట్ ఇలాంటి ఈ గ్యాసెస్ అంతగా ఎవరు రిలీజ్ చేశారు? మనకి ప్రీ ఇండస్ట్రియల్ ఎరా, అంటే అంతకుముందు ఇండస్ట్రియలైజేషన్ రాకముందుకు నేచర్లో చాలా న్యాచురల్ మెకానిజం ఉండేది. ఈ గ్యాసెస్ ప్రొడక్షన్ కానీ అబ్జర్ప్షన్ అని కానీ చాలా నార్మల్గా జరుగుతూ వెళ్ళేది. కానీ ఎప్పుడైతే ఇండస్ట్రీస్ని పెట్టారో మనం చెప్పాలంటే ఆర్టిఫిషియల్గా గ్యాసెస్ అన్ని రిలీజ్ చేయడం జరిగిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే యుఎస్, యూకే, EU కలిపి కనీసం 50% ఎమిషన్స్కి వీవే కారకులు. ఇంకా వీటికి మనం రష్యా, కెనడా, జపాన్, ఆస్ట్రేలియన్ కనుక యాడ్ చేస్తే ఈ 4+3 కలిపి ఆల్మోస్ట్ ఒక 2/3 ఎమిషన్స్కి కారకులు వీళ్ళే అన్నమాట. మరి ఇండియా చూసుకుంటే మనం ఓన్లీ 4% ఆఫ్ ద ఎమిషన్సేనండి. ఇంకా చైనా గత 15 ఇయర్స్లో పోల్చుకుంటే 30% ఆఫ్ ద గ్లోబల్ ఎమిషన్స్కి చైనా అనే కారకురాలు. అయితే ఇదండి వాళ్ళు అంటే ఈ కార్బన్ గ్యాస్ ఎమిషన్స్ అనేవి వీళ్ళు మెయిన్గా కాజ్ చేస్తున్నారు. కానీ వీళ్ళు చేసినటువంటి ఈ 2/3 ఎమిషన్స్కి కారకులైన వీళ్ళ వల్ల అసలు ఎలాంటి ఎమిషన్స్కి చాలా కార్బన్ ఫుట్ ప్రింట్ చాలా తక్కువ ఉన్న కంట్రీస్, పూర్ అండ్ వనరబుల్ కంట్రీస్ అన్నీ కూడా సఫర్ అవుతున్నాయి. ఎంతలా సఫర్ అవుతున్నాయి అంటే అసలు రీసెర్చ్ ప్రకారంగా ఒక 55 వనరబుల్ కంట్రీస్ అనేవి కనీసం ఒక $525 బిలియన్ అనేవి లాస్ట్ 20 ఇయర్స్ వల్ల వాళ్ళు ఈ క్రైసిస్ వల్ల నష్టపోతున్నారు. ఇంకా ఇది మనం 2030 వరకు చూసుకుంటే ప్రతి సంవత్సరం కనీసం 580 బిలియన్ పర్ ఇయర్ వాళ్ళకు నష్టపోవాల్సి వస్తుంది. ఇంకా ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంటే ఆ డ్యామేజెస్ అనేవి ఫ్యూచర్లో ఇంకా పెరుగుతూనే ఉంటాయి. సో మరి అసలు ఈ లాస్ అండ్ డ్యామేజ్ అంటే డెఫినేషన్ ఏమైనా ఫండ్ అని దానికి ఏమైనా ఉందా అంటే ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు ఏమని చెప్పాను, ఎవరో ఇండస్ట్రియల్ కంట్రీస్ వల్ల యొక్క ప్రాబ్లం అంటే రిచ్ నేషన్స్ వాళ్ళ ఇండస్ట్రియలైజేషన్ అంటే వాళ్ళ ఇండస్ట్రియల్ గ్రోత్ వల్ల వచ్చినటువంటి గ్లోబల్ వార్మింగ్ వల్ల అసలు దీనికి సంబంధం లేనటువంటి ఒక పూర్ కంట్రీస్ అందులో వాళ్ళ కార్బన్ ఫుట్ ప్రింట్ అనేది చాలా తక్కువగా ఉండి వీళ్ళు చేసిన తప్పుకి సీ లెవెల్స్ పెరిగిపోయి ఫ్లడ్స్ వచ్చేసి కొన్ని ఏరియాలో డ్రాట్స్, సైక్లోన్స్ ఇంటెన్స్గా వచ్చి వాళ్ళకి ఇటు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, అన్ని రకాల నష్టం అనేది జరుగుతుంది. సో అందుకోసమే ఈ కంట్రీస్ కంపెన్సేషన్ చెయ్యాలి అని చేసే ఫండ్నే మనం లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అని అంటున్నామండి. సో ఇది ఒక గ్లోబల్ ఫైనాన్షియల్ ప్యాకేజ్ దేనికోసం, టు రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ ఆఫ్ కంట్రీస్ ఫేసింగ్ ద క్యాస్కేడింగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్ అన్నమాట. సో మరి దీన్ని ఇంకాస్త డీటెయిల్గా ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ఐపీసీసీ ఒక లీడింగ్ ఆథర్ అండి అడెలే థామస్. సో తన ప్రకారం తను ఒక రిపోర్ట్ ఇంపాక్ట్స్, అడాప్టేషన్ అండ్ వనరబిలిటీ అనే రిపోర్ట్లో ఈ లాస్ అండ్ డ్యామేజ్ని 2 రకాలుగా అయితే ఐదర్ ఎకనామిక్ ఆర్ నాన్ ఎకనామిక్ అని డిఫైన్ చేశారు. సో ఎకనామిక్ లాస్ డ్యామేజ్ అంటే ఏముందండి, డబ్బు, మానిటరీ వాల్యూ అనేది దానికి మనం అసైన్ చేస్తాం. ముఖ్యంగా దాంట్లో ఒక కాస్ట్ ఆఫ్ రీబిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎవరైనా ఫ్లడ్ వల్లనో ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ అయితే దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తే దానికి డబ్బు ఖర్చు అవుతుంది కదా. అలాగే లాస్ ఆఫ్ రెవెన్యూ ఫ్రమ్ అగ్రికల్చర్ క్రాప్స్, డ్రాట్ వల్ల డిస్ట్రాయ్ అవ్వడము, ఫ్లడ్స్ వల్ల డిస్ట్రాయ్ అవ్వడం, అవన్నీ కూడా ఇందులోకి వస్తాయి. మరి నాన్ ఎకనామిక్ లాస్ అండ్ డ్యామేజ్ అంటే ఏంటి అంటే ఇది చాలా డిఫికల్ట్ అండి దాని మానిటరీ వాల్యూలో చెప్పడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాపికల్ సైక్లోన్ వచ్చింది. ఇప్పుడు సైక్లోన్ రాగానే మొత్తం కొట్టుకుపోయాయి. సో అక్కడ వచ్చినటువంటి ఒక ట్రామా అయితే పీపుల్ ఫేస్ చేస్తారు అది. అలాగే దీనివల్ల డిస్ప్లేస్మెంట్ అవ్వడం, పీపుల్ని వేరే ప్లేస్కి షిఫ్ట్ చేయడం, బయోడైవర్సిటీ దానివల్ల లాస్ అవ్వడం, ఇదంతా కూడా ఈ నాన్ ఎకనామిక్ లాస్ అండ్ డ్యామేజ్లో వస్తుంది. అసలు చెప్పాలంటే క్లియర్గా లాస్ అండ్ డ్యామేజ్ కంటే ఒక ప్రాపర్ డెఫినేషన్ అనేది ఇంతవరకు ఎవరు అగ్రి చేయలేదు యుఎన్ఎఫ్సిసిలో. యాజ్ పర్ యుఎన్ఎఫ్సిసి ఒక ప్రాపర్ డెఫినేషన్ ఇది అని ఎక్కడ మనకి లాస్ అండ్ డ్యామేజ్కి లేదు. కానీ థామస్ ఆవిడ ప్రకారంగా ఎకనామిక్ అండ్ నాన్ ఎకనామిక్ అని ఈ 2 రకాలుగా దాన్ని డిఫైన్ చేయాల్సి వచ్చిందనమాట. మరి ఇప్పుడు ప్రజెంట్ మరి
ఇంత నష్టం జరుగుతుంది, మరి దాని గురించి రిచ్ కంట్రీస్ మనీ ఇవ్వాల్సిందే కదా. అయితే ఈ COP28లో ఏం జరిగిందంటే ఒక గుడ్ న్యూస్ జరిగింది. ఏమైంది అంటే ఫస్ట్ మనం COP28 ఫస్ట్ డేనే వాళ్ళన్ని కంట్రీస్ కూడా అనౌన్స్ చేసేసారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ గురించి ఫస్ట్ టైం అనౌన్స్ చేసింది COP27 ఈజిప్ట్లోనండి. కానీ అది ఫైనలైజ్ అయ్యి దానికి అవుట్కమ్ వచ్చింది COP28లో. ఇక్కడ ఇనిషియల్ ఫండింగ్ అనేది $475 మిలియన్ అనేది UAE నుంచి అయితే $100 మిలియన్ వచ్చింది, యూరోపియన్ యూనియన్ నుంచి $275 మిలియన్ వచ్చింది, అలాగే US నుంచి 17.5, జపాన్ నుంచి $10 మిలియన్ వాళ్ళు కంట్రిబ్యూషన్ చేశారు ఇనిషియల్ ఫండింగ్. అయితే ఎట్ ద ఎండ్కి వచ్చేసరికి ఇప్పుడు ఈ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్లో ప్రజెంట్ $800 మిలియన్ అనేవి చేరుకున్నాయన్నమాట. ఇక్కడ ఇది పాజిటివ్ అన్నమాట. అప్పుడు లాస్ట్ టైము COP27లో లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ గురించి ఎలాంటి ఇనిషియేషన్ కానీ దాని గురించి ఎవరు ఏమీ మాట్లాడలేదు. బట్ ఈ COP28లో దీనికి వీళ్ళ కంట్రిబ్యూషన్ జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ అట్లీస్ట్ $800 మిలియన్ దీంట్లో వచ్చాయి. సో ఈ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అనేది ఈ వల్నరబుల్ కంట్రీస్ అన్నిటికీ కూడా ఈ క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ నుంచి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి అన్నమాట. సో బాగుంది కదా, వీళ్ళు పేమెంట్ అయితే అంటే ఎంతో కొంత మొత్తానికి అయితే ఫండింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. కానీ అసలు నిజం చెప్పాలంటే ఈ ఫండ్ అంత చిన్నదైతే కాదు, చాలా పెద్ద ఫండ్. ఎంత కావాల్సి వస్తుందంటే దాని స్కేల్ అట్లీస్ట్ $7 ట్రిలియన్ అనేది కావాల్సి వస్తుంది. వీళ్ళు ఎంతో కొంత ఇచ్చారు, బట్ ఫ్యూచర్లో ఇదంతా ఎవరెవరు బేర్ చేస్తారు, ఎంత అమౌంట్ వాళ్ళు ఎప్పటికల్లా కంప్లీట్ చేస్తారు, దాని గురించినటువంటి విషయాలు అనేది ఎవరికీ తెలియదు. ప్రజెంట్ అయితే వరల్డ్ బ్యాంక్కే ఇచ్చారండి దీని యొక్క మేనేజ్మెంట్ అంతా. డెవలపింగ్ కంట్రీస్ అంతగా ఫస్ట్లో దానికి సపోర్ట్ చేయకపోయినప్పటికీ ప్రజెంట్ వరల్డ్ బ్యాంక్ మేనేజ్ చేస్తుంది అంటే ఓకే అన్నారు. కానీ ఫ్యూచర్లో ఇది ఇంత $7 ట్రిలియన్ కావాల్సింది కాబట్టి ఇది ఎంత టైం పడుతుంది, ఎవరు ఎంత అమౌంట్ ఇస్తారు, దాని పట్ల మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. సో దిస్ ఈస్ ద గుడ్ అండ్ బ్యాడ్.